హే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఈ వీడియో బాగా లెంతీగా అనిపిస్తే ఫీల్ ఫ్రీ టు స్కిప్. బట్ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చెప్పాను దాదాపు. అండ్ ఈ వీడియోస్ని సెక్షన్స్గా డివైడ్ చేశాను. కావాలంటే సెక్షన్ ఏదైనా మీకు నచ్చింది క్లిక్ చేసుకోవచ్చు. ఓకే. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ఐటి ఛానల్. సో ఈ వీడియోలో మనం ఒక ముఖ్య విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే చాలా యూజ్ అవుతుంది కూడా అందరికీ. ద బెస్ట్ వే టు టీచ్ యువర్ స్టూడెంట్స్. ఎస్, నిజమే. ఇప్పుడు మనకి ఈ కరోనా వల్ల దాదాపు అందరూ ఆన్లైన్ క్లాసెస్ జూమ్ మీటింగ్లో కానీ లేదా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కానీ చేస్తున్నారు. అయితే ఇది చాలా ప్రాబ్లమ్స్కి తలెత్తుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ మీటింగ్ తీసుకోండి. జూమ్ మీటింగ్లో మనకు బ్యాండ్ విడ్త్ అంతా ఉండదు, ప్లస్ ఇట్స్ సో హార్డ్, మీకు తెలిసిన దాని గురించి. అండ్ ఇంకోటి వచ్చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి, అంటే ఆఫ్లైన్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి యూట్యూబ్ ప్లాట్ఫామ్ వాడుతున్నారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు జనరల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఇప్పుడు ఆ వ్యక్తి, ఆ స్టూడెంట్ అనేవాడు ఆ యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తున్నాడంటే పక్కన బోల్డ్ అండ్ రికమెండెడ్లో వచ్చేసి వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. బిగ్ ప్రాబ్లమ్. అండ్ మనం కేవలం కొంతమందికి, లిమిటెడ్ మందికి ఇద్దాం అనుకున్నప్పుడు ఇది కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అందుకనే నేను రెండు మెథడ్స్ గట్టిగా కనిపెట్టాను. ఈ వీడియోలో మనం రెండు మెథడ్స్ ద్వారా ఈజీగా ఎలాగా మీ స్టూడెంట్స్కి ఎలా టీచ్ చేయాలో చెప్తాను. అందుకని ఇంకో విషయం ఏంటంటే, ఇది పార్ట్ 1 వీడియో అండ్ పార్ట్ 2 వీడియో తర్వాత వస్తుంది. ఈ పార్ట్ 1 వీడియో టీచర్స్కి అండ్ ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే. అండ్ స్టూడెంట్స్ ఒకవేళ చూడాలనుకుంటే ఐ థింక్ ఇట్స్ నాట్ యూస్ఫుల్ టు యూ. అండ్ స్టూడెంట్స్కి నేను పార్ట్ 2లో చేస్తాను. ఆ స్టూడెంట్స్ పార్ట్ 2లో ఏంటంటే ఇది ఎలా మీరు ఓపెన్ చేసుకుని ఎలా చేయాలని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైనా పీసీ తీసుకోండి. పీసీలో మనకి రెండు సాఫ్ట్వేర్స్ బాగా తెలిసి ఉండాలి. సో రెండు సాఫ్ట్వేర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అదేంటంటే, ఒకటి గూగుల్ క్లాస్ రూమ్. గూగుల్ క్లాస్ రూమ్కి మీరు ఏం చేయక్కర్లేదు, గూగుల్ క్లాస్ రూమ్ అని టైప్ చేస్తే చాలు వస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఎట్ పజిల్. ఆ సాఫ్ట్వేర్ పేరే ఎట్ పజిల్ ఫ్రెండ్స్. ఈ రెండు ఎలా వాడి చేయాలని ఈ వీడియో తెలుసుకుందాం. ముందుగా గూగుల్ క్లాస్ రూమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ క్లాస్ రూమ్ అని సెర్చ్ చేయండి. ఓకే, గూగుల్ క్లాస్ రూమ్. మీ ఇక్కడ ఫస్ట్ లింక్ కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇది కాదు, ఇది క్లిక్ చేయండి. సో యా, కొంచెం టైం పడుతుంది మీకు గూగుల్ క్లాస్ రూమ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీకు గూగుల్ క్లాస్ రూమ్ ఒకవేళ టీచర్ కానీ ఇన్స్టిట్యూషన్ అయితే మీకు పీసీలో కానీ కంప్యూటర్లో కానీ డెస్క్టాప్లో కానీ బాగా యాక్సెస్ చేయడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అది యూఎస్ వంటి దాంట్లో ఉంటుంది. అండ్ దీంట్లో మీకు నచ్చిన అకౌంట్ని సెట్ చేసుకోవచ్చు. అకౌంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను మన సైట్ని తీసుకున్నాను, csd.org. జీమెయిల్ మీకు చూపించడానికి అనమాట. ఇది చాలా ఈజీగానే ఉంటుంది, మీకు ఎటువంటి కష్టం ఉండదు. టీచర్స్కి మీకు ఈజీ. ఫస్ట్ జూమ్ కూడా చాలా కష్టం అనుకున్నాం కదా, అది ఈజీగా వచ్చేసింది కదా, ఇది కూడా అంతే. సో ఇదే ఇలా వస్తుంది మీకు. ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఓపెన్ చేయగానే మంచి అకౌంట్. ఇంకో విషయం ఏంటంటే, చాలా క్యాప్షనస్గా చెప్తున్నాను, మీరు ఇక్కడ ఏ అకౌంట్ పెడతారో ఎట్ పజిల్లో కూడా సేమ్ అదే అకౌంట్ని వాడాలి ఫ్రెండ్స్. చెప్తాను మీకు నేను. బాగా గుర్తుపెట్టుకోండి, మెయిన్ వేలో వాడండి. ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. ఓకే, నా ఇక్కడ క్రియేట్ ఆర్ జాయినర్ క్లాస్. జాయిన్ క్లాస్ అంటే స్టూడెంట్స్కి, క్రియేట్ క్లాస్ అంటే టీచర్స్కి. క్రియేట్ క్లాస్ కంటిన్యూ. ఇప్పుడు ఇది మీ క్లాస్ నేమ్ ఏదో ఒకటి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తుంది 10th క్లాస్ కనుక్కోండి, 10th క్లాస్. అండ్ సెక్షన్ కావాలంటే పెట్టుకోవచ్చు, సబ్జెక్ట్ కావాలన్నా పెట్టుకోవచ్చు, రూమ్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు. సో నేనేం పెట్టట్లేదు. క్రియేట్. కొంచెం టైం పడుతుంది. సో దట్స్ ఇట్, యూ క్రియేటెడ్ ఎ విర్చువల్ క్లాస్ టు యూ. ఎస్, ఇది మీకు క్లాస్ రూమ్ లాగే ఉంటుంది అచ్చం. మీరు క్లాస్ అంటే అసైన్మెంట్స్ ఇవ్వచ్చు మీ స్టూడెంట్స్కి. కొంచెం నేర్చుకుంటే చాలు. ఏదైనా నేను కేవలం వీడియో అప్లోడింగ్ మాత్రం వచ్చారంటే అది కూడా చెప్తాను, వీడియో అప్లోడింగ్ ఎలా చేయాలి, ఎలా ఇవ్వాలి పిల్లలకంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ నేమ్ టైటిల్ వచ్చింది. ఇక్కడ క్లాస్ కోడ్ అంటే ఏంటంటే, మీరు స్టూడెంట్స్ కూడా గూగుల్ క్లాస్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళు జాయిన్ క్లాస్ కొట్టినప్పుడు వాళ్ళు క్లాస్ కోడ్ కొట్టచ్చు. ఆ క్లాస్ కోడ్ని మీరు కేవలం కొంత స్టూడెంట్స్కి చేంజ్ అయ్యేలా చేయొచ్చు. ఓకే, నాకు తెలిసి మీకు అర్థమే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేంజ్ థీమ్. కావాలంటే థీమ్ మార్చుకోవచ్చు. సో ఇదే ఈ కోడ్ మీకు బాగా యూజ్ అవుతుంది, వేరే స్టూడెంట్స్ కలగకుండా, ఎవరికి వెళ్ళకుండా. ఇప్పుడు నేను నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు థీమ్. నాకు ఇది బాగా నచ్చింది. సెలెక్ట్ క్లాస్ థీమ్. సో ఇక్కడ వచ్చేసి అనౌన్స్ సంథింగ్ టు యువర్ క్లాస్. ఇక్కడ మీరు ఏం చెప్పినా సరే, మీ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్లు పెడతారు చూడండి. ఇప్పుడు చాలా మంది చేసేది ఏంటంటే, క్లాస్కి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మెసేజ్ చేయడం చేస్తున్నారు. సో దీంట్లో మీరు ఏదైనా మెసేజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గుడ్
మార్నింగ్ స్టూడెంట్స్. సో ఇప్పుడు పోస్ట్ అని చేస్తే మీకు వెళ్ళిపోతుంది పోస్ట్. అయితే ఇది ఎలాగా స్టూడెంట్లో పోస్ట్ అవుద్ది, ఎలా చేయదని కూడా చెప్తాను కొంచెం టైం. ఇలాగా మీకు పెట్టుకోవచ్చు అనమాట. ఏదైనా పెట్టుకోవచ్చు, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ లింక్ ఏమైనా పెట్టచ్చు వాళ్ళకి. అండ్ ఇంకా నెక్స్ట్ కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే దీంట్లో క్లాస్ వర్క్. అంటే మీరు మీ స్టూడెంట్స్కి క్లాస్ అసైన్మెంట్స్ కానీ క్వశ్చన్స్ ఏమైనా ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ మీద క్లిక్ చేశాను అనుకోండి, అసైన్మెంట్, క్విజ్ అసైన్మెంట్, క్వశ్చన్, మెటీరియల్, రీయూజ్ పోస్ట్, టాపిక్, ఇలా మీ ఇష్టం. నేను అసైన్మెంట్ మీద క్లిక్ చేస్తాను, ఫస్ట్ టాపిక్ అది. సో ఇక్కడ మీరు ఏదైనా టైటిల్ పెట్టచ్చు, ఏదైనా టైటిల్. ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ అంటే హిందీ, టైటిల్ హిందీ టెక్స్ట్ 1. ఓకే, ఇన్స్ట్రక్షన్స్లో వాళ్ళకి చెప్పొచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా అంటే క్వశ్చన్ 1 ఇన్స్ట్రక్షన్స్లో వాళ్ళకి ఇలా టైప్ చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పొచ్చు. అండ్ కావాలంటే మీరు ఇక్కడ ఏదైనా యాడ్ లింక్ అప్ కూడా చేయొచ్చు. ఏదైనా వర్డ్ ఫైల్ కానీ, లేదా ఏదైనా యూట్యూబ్ వీడియోని కానీ, ఏదైనా లింక్ అనమాట చేయొచ్చు. ఇక్కడ చేసిన తర్వాత ఆల్ స్టూడెంట్స్, అందరు స్టూడెంట్స్కి చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఇక్కడ మీకు టాప్ స్టూడెంట్స్ వచ్చాక ఇండివిజువల్ స్టూడెంట్స్కి కూడా పంపించవచ్చు. మీరు డ్యూ డేట్ పెట్టచ్చు, అంటే ఇప్పట్లో సబ్మిట్ చేయాలని చెప్పొచ్చు. అండ్ ఇది ఏ టాపిక్ చెందిందో కూడా చెప్పొచ్చు. మీరు టాపిక్ క్రియేట్ చేసుకొని హిందీ టాపిక్ క్రియేట్ చేసి అనుకోండి, దాంట్లో పెట్టుకోవచ్చు. అసైన్ కొడుతున్నాను. సో చూసారు కదా, ఇక్కడ నాకు అసైన్మెంట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు అసైన్మెంట్ నేను స్టూడెంట్గా సబ్మిట్ చేయొచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత ఎలా అవుద్దో కూడా చెప్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ క్విజ్ అసైన్మెంట్. క్విజ్ అసైన్మెంట్ వచ్చేసి ఇది కనుక గూగుల్ ఫామ్స్లో చేస్తాము. బ్లాంక్ క్విజ్ ఓపెన్ చేస్తాను. అయితే గూగుల్ ఫామ్స్ ఎలా ఇచ్చేది అంతా సపరేట్గా చెప్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ముఖ్యం కూడా ఇది. దాదాపు చాలా మంది చేసే ప్రాసెస్ ఇదే చేస్తారు. ఇక్కడ ఇదంతా మనం యాడ్ చేసుకోవచ్చు, కొత్త క్వశ్చన్స్ క్రియేట్ చేయొచ్చు, ఆప్షన్స్ పెట్టచ్చు, మన ఇష్టం ఏదైనా చేయొచ్చు. ఎక్కువగా మనం ఈ గూగుల్ ఫామ్స్ చూస్తూ ఉంటాము. అండ్ దీని గురించి సపరేట్గా నేను వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే దీన్ని క్లోజ్ చేసేద్దాం. సో ఇది నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ పెట్టచ్చు, లేకపోతే ఏదైనా మెటీరియల్ కూడా ఇవ్వచ్చు. ఏదైనా పీడిఎఫ్ క్రియేట్ చేస్తున్నారంటే మెటీరియల్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి పీపుల్ అంటే మీరు అసలు ఏ స్టూడెంట్స్ ఉన్నారు దీంట్లో, ఏ స్టూడెంట్స్ ఉన్నారు దీంట్లో అంటే ఎవరెవరు మేము ఇన్వైట్ చేయొచ్చు. ఇక్కడ మీరు కావాలంటే స్టూడెంట్స్కి ఎవరికైనా పంపించవచ్చు ఇన్వైట్ లింక్. టైప్ నేమ్ ఆన్ ఈమెయిల్. ఇన్వైట్ లింక్ అన్న నా ఉద్దేశం ప్రకారం కోడే చాలా బెస్ట్ ఫ్రెండ్స్. కోడ్ వల్ల మీకు సెక్యూరిటీ కూడా ఉంటుంది, ఎవరు పడితే వాళ్ళ క్లాస్లోకి ఎంటర్ అవ్వాలి. ఇంకా మీరు చెప్పొచ్చు స్పెసిఫికేషన్గా వాళ్ళకి ఇళ్ళకి మాత్రం పంపిద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ మీకు తెలిసిపోతుంది ఇక్కడ ఎవరెవరు ఉన్నది, కానీ మిగతా మనకి తెలియదు. తెలిసిపోతుంది ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క గ్రేడ్ మనకి తెలిసిపోతుంది. చాలా ఈజీగా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది. అండ్ మీరు ఒకవేళ ఏదైనా కాలేజ్కి సంబంధించిన వాళ్ళు అయితే మీరు మీ కాలేజ్ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ వాళ్ళకి అసైన్మెంట్స్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు. ఎందుకంటే ఇది క్లాస్ అంటే మీకు స్కూల్ స్టూడెంట్స్ కన్నా ఇది బాగా ఈ అసైన్మెంట్ అనేది కాలేజ్ స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుద్దని నా అభిప్రాయం. అండ్ వీడియో వచ్చేసి మనకి స్కూల్ స్టూడెంట్స్కి బాగా యూజ్ అవుద్దని అభిప్రాయం. సో దిస్ ఈజ్ అబౌట్ గూగుల్ క్లాస్ రూమ్. ఇప్పుడు ఎలాగ మీరు వీడియోని పెడతారు, 2 విధాలుగా చేయొచ్చు ఫ్రెండ్స్. ఒకటి ఏదైనా లైవ్ క్లాస్ పెట్టాలి. ఒకవేళ మీరు లైవ్ క్లాస్ పెట్టాలనుకుంటే ఏమీ అక్కర్లేదు, జస్ట్ గూగుల్ మీట్ మీరు జూమ్ లింక్ కూడా పెట్టచ్చు. కానీ గూగుల్ మీట్ వచ్చేసి మీకు ఫుల్ క్వాలిటీ ఉంటుంది ఫ్రెండ్స్. నేను చెప్పగలను, ఇన్స్టాల్ చేయగలను మీకు, ఎందుకంటే నార్మల్ దానికన్నా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సో కావాలంటే మీరు కొత్త మీటింగ్ని క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ ఏ మీటింగ్ ఫర్ లేటర్ అంటే షెడ్యూల్ పెట్టుకోవచ్చు. మనకి యూట్యూబ్లో లైవ్లో మనకి ఈజ్ కమింగ్ అని షెడ్యూల్ చేస్తారు కదా, షెడ్యూల్ చేయొచ్చు. లేదా స్టార్ట్ అండ్ ఇన్స్టెంట్ మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మీకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది, లింక్ని షేర్ చేయొచ్చు. క్వైట్ ఈజీ ఫ్రెండ్స్. మీకు మీటింగ్ పెద్ద ఏమి ఉండదు, చాలా ఈజీగా మీకు యాక్సెస్ అయిపోతుంది. అండ్ సో మీటింగ్ మీరు ఆ లింక్ని ఇన్వైట్ లింక్ని మీరు దీంట్లో పెట్టేయచ్చు. దీనివల్ల మీరు ఈజీ అంటే ఇది మీటింగ్ లింక్ పెట్టుకొని ఇంకో విధం ఏమీ లేదా అంటే ఉంది, కానీ నన్ను మనీ కట్టాలి నేను చూసినంత వరకు. గూగుల్ ఫర్ ఎడ్యుకేషన్ అని అనుకుంటున్నాను. ఒకవేళ ఫ్రీగా అయితే ఇలా చేయొచ్చు మీరు. సో నెక్స్ట్ వచ్చేసి
క్లాస్ రూమ్ పీపుల్ అయిపోయింది. కావాలంటే మీరు ఏదైనా ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారంటే ఇంకా యాడ్ చేయొచ్చు. ఇంకా మీరు ఇక్కడ కలపొచ్చు ఏమన్నా క్లాసెస్లో యాప్స్ ఉంటాయి. ఇక్కడ ఇది మన క్లాస్ సెట్టింగ్స్ అనమాట. మనకు కావాలంటే మార్చుకోవచ్చు. అండ్ ఇది కోడ్, క్లాస్ కోడ్ వచ్చేసి ఇది క్లాస్లో ఇన్వైట్ చేయాలనుకుంటే ఇన్వైట్ చేయొచ్చు. మీకు స్టూడెంట్స్ మొత్తం నిండిపోయిన తర్వాత ఇది ఆపేయచ్చు అన్నమాట. ఇది ఇంకొక కొత్త ఫీచరు, ఆపేయచ్చు కావాలంటే. ఇంక ఎంటర్ అవ్వరు. షో డిలీటెడ్ ఐటమ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రేడింగ్ క్యాలిక్యులేషన్ కూడా మీకు తర్వాత చెప్తాను స్టూడెంట్స్ యాడ్ అయినప్పుడు. ఇప్పుడు మీరు చెప్పచ్చు అనమాట. అంటే స్టూడెంట్ కెన్ పోస్ట్ అండ్ కామెంట్, ఓన్లీ స్టూడెంట్ కెన్ ఓన్లీ కామెంట్, ఓన్లీ టీచర్స్ కెన్ పోస్ట్ ఆర్ కామెంట్, అలా మీరు చేయొచ్చు. క్లాస్ వర్క్ ఆన్ స్ట్రీమ్ అంటే వాళ్ళు అటాచ్ చేసిన అటాచ్మెంట్స్ అండ్ డీటెయిల్స్ అండ్ షో కంటెంట్స్ నోటిఫికేషన్స్ పెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ గూగుల్ క్లాస్ రూమ్. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఇన్ఫర్మేషన్ ఉన్నా ఏమీ అక్కర్లేదు, మా వెబ్సైట్కి వెళ్ళండి www.csd.org. దాంట్లో మీరు మాతో కావాలంటే డైరెక్ట్గా చాట్ చేయొచ్చు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే డైరెక్ట్గా చాట్ చేయొచ్చు. బిగ్ టైం. సో చూసారు కదా, ఇక్కడ నాకు వచ్చేసింది మీటింగు. నేను ఈ లింక్ని షేర్ చేయొచ్చు అనమాట. ఎవరికైనా లింక్ని షేర్ చేసినప్పుడు వాళ్ళ నేమ్ కరెక్ట్గా పెట్టండి, లేకపోతే వాడి ఐడి ఉంటుంది కదా, ఐడి ఇవ్వడం అలాంటిదైనా చేయొచ్చు అనమాట. సో మా సైట్కి వచ్చేసారు మీరు. ఇప్పుడు మీరు మాతో కావాలంటే లెట్స్ చాట్ ఇక్కడ ఆప్షన్ వస్తుంది, ఆ చాటింగ్ చేయొచ్చు. ఎస్ వచ్చింది. కావాలంటే మీరు మాతో చాట్ చేయొచ్చు అనమాట. మీ నేమ్ అండ్ ఈమెయిల్ ఇస్తే చాలు, మీరు మాతో చాట్ చేసేయచ్చు. ఇది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గూగుల్ క్లాస్ రూమ్ దాని గురించి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎడ్పజిల్. సో ఎడ్పజిల్ ఇది కొంచెం ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది బాగా యూస్ కూడా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది అంటే ఇప్పుడు కేవలం మేము ఏమి కాదు, మాకు అసైన్మెంట్స్ ఇవ్వడం మాకు ఏమి ఇష్టం లేదు, కేవలం మేము స్టూడెంట్స్కి వీడియో పెడదాం అనుకుంటున్నాం అంతే అంటే ఇలాగనే చేయొచ్చు. అండ్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీరు ఇక్కడ సేమ్ అకౌంట్ని పెట్టుకోవాలి. లాగౌట్ కొట్టేస్తున్నాను ప్రస్తుతానికి. ఇలా వస్తుంది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్ అప్ కొట్టచ్చు కావాలంటే. ఐఎమ్ ఏ టీచర్, ఐఎమ్ ఏ స్టూడెంట్, ఐఎమ్ ఏ టీచర్ అని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినప్పుడు సైన్ అప్ విత్ ఎడ్పజిల్ ఆర్ సైన్ ఇన్ విత్ గూగుల్ అని అడుగుద్ది. నేను సైన్ ఇన్ విత్ గూగుల్ చేస్తాను. సైన్ ఇన్ విత్ గూగుల్ చేశాను. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్ పాయింట్ ఇన్స్టిట్యూట్స్ని చెప్తుంది. మీరు 10th క్లాస్ గ్రేడ్ బుక్కి ఏం క్రియేట్ చేస్తారో ఇక్కడ కూడా సేమ్ అదే ఇవ్వాలి, లేకపోతే చాలా ఇబ్బంది అవుద్ది తర్వాత. సో కొంచెం టైం పడుతుంది. ఎస్ యూర్ ఆల్మోస్ట్ దేర్. ఫస్ట్ నేమ్ సిఎస్ రెడ్డి, లాస్ట్ నేమ్ ఓఆర్జీ అని వచ్చింది. అండ్ పాస్వర్డ్ కావాలంటే పెట్టుకోవచ్చు మీరు, లేదంటే అక్కర్లేదు. కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. క్రియేట్ న్యూ అకౌంట్. సో టీచర్గా అకౌంట్ క్రియేట్ చేశాను. అండ్ ఆర్గనైజేషన్ నేమ్ అంటే ఏదన్నా మీ ఆర్గనైజేషన్ నేమ్ క్రియేట్ చేసుకోండి. నేను ప్రస్తుతానికి ఏదన్నా నేమ్ ఏదైనా క్రియేట్ చేస్తున్నాను. సిఎస్ఆర్ అని టైప్ చేస్తాను. సో సిఎస్ఆర్ అని టైప్ చేసినప్పుడు మీకు ఉన్న కాలేజ్ వస్తాయి. ఒకవేళ ఇందులో మీ కాలేజ్ కనుక లేకపోతే మీరు ఇక్కడ కావాలంటే మీ స్కూల్ అండ్ యాడ్ మై స్కూల్ ఆర్ ఆర్గనైజేషన్ ఉంటుంది, కావాలంటే మీ స్కూల్ అండ్ ఆర్గనైజేషన్ యాడ్ చేసుకోవచ్చు. సిఎస్ఆర్ అని యాడ్ చేసి ఇక్కడ ఏపీ అని టైప్ చేస్తున్నాను. ఇది మాత్రం కొంచెం గట్టిగా ఉండాలి ఫ్రెండ్స్. నేను సో యాడ్ స్కూల్ అని క్లిక్ చేయాలి. మీరు ఒరిజినల్ నేమ్ ఇచ్చుకోవచ్చు. సో యాడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి గ్రేడ్ లెవెల్ ఇచ్చుకోవాలి. మీది ఏ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్ వరకు చెప్తున్నారు. నచ్చిన గ్రేడ్ ఎంచుకోవచ్చు, పెద్ద తప్పేం లేదు, ఎందుకంటే మనం ఎక్కువ వాళ్ళు కూడా ఉంటారు కదా. సో నేను 10th గ్రేడ్ అని సెట్ చేసుకున్నాను. సబ్జెక్ట్ కూడా ఏ అంటే అది ఇష్టం చేసుకోవచ్చు, ఏమవుతుంది. ఇదిగో యాడ్ అండ్ అదర్ సబ్జెక్ట్ ఇక్కడ చేసుకోవచ్చు. సో స్టార్ట్ టీచింగ్ అని క్లిక్ చేయాలి. దాట్స్ ఇట్. ఇప్పుడు మీరు ఇక్కడ కంటెంట్ని యాడ్ చేసుకోవాలంటే మీరు రికార్డ్ చేసిన వీడియో ఉంటుంది కదా, అంటే అప్లోడ్ చేయాలి. ఇప్పుడు మీరు కంప్యూటర్ ద్వారా, అది కెమెరా ద్వారా మీ రికార్డ్ చేస్తారు కదా ఆన్లైన్ వీడియోని, అది మీరు యూట్యూబ్లో పెడతారు. ఏమి అక్కర్లేదు, దీంట్లో అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేస్తే ఏమి ఉంటాయో చెప్తున్నాను. అయితే ప్రస్తుతానికి నా దగ్గర అప్లోడ్ చేయడానికి ఏం వీడియో లేదు, ఒక వీడియోని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ప్లస్ పాయింట్, వీళ్ళ దగ్గర ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 0.047 మినిట్స్ ఉంది ఇది. ఇలాగ వీళ్ళ దగ్గర వీడియోస్ ఉంటాయి. మీరు కావాలంటే దీన్ని ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. కావాలంటే మీరు ఆ వీడియో మీద క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది.
కావాలంటే బ్యాక్ వచ్చేయచ్చు. సెర్చ్కి వచ్చేసాను. మళ్ళీ నేను బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు నచ్చిన వీడియోని సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా మంచి వీడియోని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, మనకి తక్కువ వీడియోని కొంచెం సెలెక్ట్ చేసుకుందాం. దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. సో నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ అని క్లిక్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే ఇది క్రియేట్ వీడియో. మీరు ఆ వీడియోని అప్లోడ్ చేసినప్పుడు మీకు ఇలాంటి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమీ రావు. ఓకే, సో ఇది ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే వీడియోని కట్ చేయడం. అంటే మొత్తం వీడియో వచ్చేసి ఇది టోటల్ లెంత్ మ్యూట్ చేసేస్తున్నాను. సో టోటల్ లెంత్ ఇది. నేను ఏదో వీడియో సెలెక్ట్ చేశాను. మీరు కావాలంటే ఇంకేదైనా వీడియోని సెలెక్ట్ చేసుకోవచ్చు. మొత్తం ఇది మొత్తం వీడియో ఎంత అసలుగా అయితే ఈ వీడియో లెంత్ ఎంతంటే 5 minutes అన్నమాట. ఈ వీడియో మీరు ఎంత మినిట్స్ అయిన వీడియో అనేది చేసుకోవచ్చు. ఇది టోటల్లీ ఫ్రీ సాఫ్ట్వేర్, ఎటువంటి డబ్బులు కట్టక్కర్లేదు మీరు. సో నేను ఇది కట్ చేసుకున్నాను ఈ ముక్కుని. నెక్స్ట్ ఇక్కడ వాయిస్ ఓవర్ యాడ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఎందుకు ఇక్కడ వాయిస్ ఓవర్ బ్యాన్ ఉంటుందంటే ఇది ఒక యూట్యూబ్ కంటెంట్ అనమాట. సో అందుకని నాకు వాయిస్ ఓవర్ చేయడానికి ఉండదు. కావాలంటే నేను అప్లోడ్ యువర్ ఓన్ వీడియో టు రికార్డ్ వాయిస్ ఓవర్. నెక్స్ట్ క్వశ్చన్స్, ఇది నాకు బాగా ప్లస్ అనిపించింది. ఇప్పుడు వీడియో అలా రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కెమిస్ట్రీ క్లాస్ నేను 10th క్లాస్ కాబట్టి ఇప్పుడు నేను హిందీ క్లాస్ చూస్తున్నాను. హిందీ క్లాస్లో బరస్తే బాధలు చూస్తున్నాను. బరస్తే బాధలు నేను ఒక పద్యం చెప్పిన తర్వాత, ఒక పోయం చెప్పిన తర్వాత క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను పిల్లలు. క్వశ్చన్ అడిగిన తర్వాత వాడు నెక్స్ట్ దానికి వెళ్ళొచ్చు. సో అలా మీరు ఇక్కడ క్వశ్చన్ పెట్టచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో ఇక్కడ దాకా వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ సెలెక్ట్ చేసా. ఇక్కడ మనం క్వశ్చన్ టైప్ చేసుకోవాలి. అంటే కవి ఆ పోయం సంబంధించింది అన్నమాట. సెలెక్ట్ చేసుకున్నప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా మనకు మల్టిపుల్ చాయిస్ 2 సెలెక్ట్ చేశాను. ఏది కరెక్ట్ ఏది రాంగో చూడాలి. ఇది కరెక్ట్ ఆప్షన్ అనుకోండి, ఇది రాంగ్ ఆప్షన్ అనమాట. అప్పుడు సేవ్. చూసారు కదా, ఇక్కడ నాకు ఒక క్వశ్చన్ అనేది యాడ్ అయిపోయింది ఆ మార్క్ దగ్గర. అంటే ఎప్పుడైతే వీడియో ఆ 8 seconds దగ్గరికి వెళ్తుందో అప్పుడు నాకు క్వశ్చన్ వస్తుంది. చూసారు ఈ ఫీచర్ ఎంత బాగుందో. ఓకే, ఇప్పుడు నేను ఫినిష్ కొట్టేస్తున్నాను. ఫినిష్. యా, చూసారు కదా అయిపోయింది. ఇప్పుడు నేను కావాలంటే వీడియోని అసైన్ చేయాలి. మీరు వీడియోని ఎవరికైనా అంటే మన క్లాస్ రూమ్కి అసైన్ చేయాలి. చూసారు కదా, నాకు ఎటువంటి క్లాసు లేదు. నేను ఇప్పుడు క్లాస్ కావాలంటే యాడ్ న్యూ క్లాస్ కొడుతున్నాను. ఇది 2 టైప్ క్లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్, యాడ్ ఏ న్యూ క్లాస్ ఆర్ కనెక్ట్ LMS క్లాస్. ఇది గూగుల్ క్లాస్ రూమ్. ఇక్కడ మనకి ఇది యూజ్ అవుతుంది బాగా. రెండింటినీ కనెక్ట్ చేయాలి కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెరిఫికేషన్ అవ్వాలి. అంటే orgcsreddy@gmail.comకి నాకు వెళ్ళింది ఓటీపీ వెరిఫికేషన్ అయితే నేను వెరిఫికేషన్ అయిన తర్వాత చూస్తాను. ప్రస్తుతానికైతే వీడియోని ఆఫ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు నేను వెరిఫికేషన్ చేస్తాను. నేను ఈమెయిల్ చూపిద్దాం అనుకోవట్లేదు నా ఈమెయిల్ని. సో వెరిఫికేషన్ చెప్పిన తర్వాత మీకు ఆ ట్యాబ్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. దీంట్లో ఎటువంటి ట్రబుల్ షూట్ రాదనుకుంటున్నాను నేను. సో మళ్ళీ యాడ్ ఏ న్యూ క్లాస్ అంటే వెళ్ళిపోద్ది, అది మళ్ళీ క్లోజ్ అయిపోద్ది అన్నమాట ట్యాబ్. గూగుల్ క్లాస్ రూమ్కి వెళ్తాను. ఇది కొంచెం జాగ్రత్తగా చూడండి. డూ యూ హ్యావ్ పేరెంట్ కన్సర్న్ ఫర్ యువర్ స్టూడెంట్స్ టు ఎట్ పజిల్. ఎట్ పజిల్ అంటే ఏంటంటే మీ అంటే ఏమనంటుందంటే సెక్యూరిటీ రీజన్స్. అంటే మీరు కావాలంటే ఎస్ పెట్టుకోవచ్చు లేదా నో పెట్టుకోవచ్చు. నేను నో పెడుతున్నాను. కంటిన్యూ. సో మళ్ళీ యాడ్ ఏ క్లాస్కి నొక్కాల్సిందే. కనెక్ట్ LMS క్లాస్ గూగుల్ క్లాస్ రూమ్. సో ఇప్పుడు చూసారు కదా, మనకి ఇప్పుడు కంబైన్ అవుతుంది గూగుల్ క్లాస్కి దానికి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే csreddy.org మెయిల్కి వెళ్ళండి. సో ఇప్పుడు చూసారు కదా ఎలా వచ్చిందో, ఎలా కొడుతున్నాను. సో ఇక్కడ మన క్లాసెస్ కనపడుతుంది చూడండి. ఇక్కడ నేను ఏ క్లాస్ పెట్టాను, 10th క్లాస్. సో చూసారు కదా ఎలా వచ్చిందో. చాలా ఈజీగా ఉంటుంది మనకి. ఫస్ట్లో గూగుల్ చెప్తున్నాను కదా, గూగుల్ మీటింగ్ కూడా జూమ్ మీటింగ్ కూడా ఫస్ట్లో కష్టం అనుకున్నాం, తర్వాత మనకి అలవాటు అయిపోయింది. ఇది కూడా అంతే. సో కావాలంటే ఇక్కడ గ్రేడ్ యాడ్ చేసుకోండి, మనకున్న గ్రేడ్ కదా మ్యాథ్. సో ఇన్పుట్ క్లాసెస్, ఇది ఒక క్లాస్ అనమాట. ఇప్పుడు నాకు చూసారు కదా క్లాస్ యాడ్ అయిపోయింది. సెండ్ టు ఏ క్లాస్. ఇంక మళ్ళీ మీరు చేయక్కర్లేదు ఇంకో వీడియోకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే 10th వీడియోకి మీరు తెలుగు వీడియో పెడదాం అనుకుంటున్నారు అనుకోండి, ఇదంతా చేయక్కర్లేదు. మీరు ఎంటర్ క్లిక్ చేసి SN. ఇది ఇంకో కొత్త ఫీచర్ అనమాట, నాకు బాగా నచ్చింది ఇది. ప్రివెంట్ స్కిప్పింగ్ అంటే అతను వీడియో చూసేంతసేపు వీడియోని స్కిప్ చేయలేడు.
ఉద్దేశం. వీడియోని కావాలంటే వీడియోని పాస్ చేసుకోగలడు కానీ స్కిప్ చేయలేడు. అండ్ ఈ డ్యూ డేట్ ఏంటి, ఇది ఏమన్నా అసైన్మెంట్ అంటే అబ్సల్యూట్లీ మీకు ఇక్కడ అసైన్మెంట్లో వస్తుంది. ఇక్కడ అంటే ఇక్కడ స్ట్రీమ్లో మీకు ఇక్కడ అనౌన్స్ సంథింగ్ ఇక్కడ వస్తుంది అనమాట. ఇలా ఎలా వచ్చింది ఓఆర్జీ పోస్టెడ్ ఏ న్యూ అసైన్మెంట్ అని, ఇది కూడా అసైన్మెంట్ లాగే వస్తుంది. మీరు వీడియో చూసేసిన తర్వాత క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు కదా స్టూడెంట్స్, వాళ్ళు పోస్ట్ చేయాలి కన్ఫామ్గా. ఇలా పెట్టచ్చు, ఇక్కడ డ్యూ డేట్ పెట్టచ్చు, ఇక్కడ అంతలో పోస్ట్ చేసేయాలి. సో మీకు తెలుస్తుంది వాళ్ళ ప్రోగ్రెస్. అండ్ నెక్స్ట్ ఇది కూడా పెట్టండి, ఆప్షన్ ఆన్ చేయొచ్చు, పోస్ట్ ఆన్ గూగుల్ క్లాస్ రూమ్. అంటే గూగుల్ క్లాస్ రూమ్లో ఇక్కడ రావడానికి అనౌన్స్ సంథింగ్లో సపరేట్గా కావాలంటే చేసుకోవచ్చు మళ్ళీ. అండ్ టర్న్ ఆన్ సిఎస్ఎస్ సిసి అంటే సబ్ టైటిల్స్ కావాలంటే మీరు ఇంగ్లీష్లో చెప్తుంది అయితే సబ్ టైటిల్స్ మీకు ఆన్ చేసుకోండి, లేకపోతే తెలుగులో అయితే వద్దు, ఇదేదో భాష వస్తుంది. సో ఇప్పుడు అసైన్ కొట్టేస్తున్నాను. యా దట్స్ ఇట్, అయిపోయింది అసైన్. సో పోస్టెడ్ ఆన్ గూగుల్ క్లాస్ రూమ్. సో చూసారు కదా గూగుల్ క్లాస్ రూమ్లోకి వచ్చేసింది. కావాలంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఈ వీడియోని. అండ్ స్టూడెంట్స్ ఎవరెవరు చూసారు అంటే అసైన్మెంట్ ఒకసారి రీలోడ్ ఇస్తాను, మీకు కనపడుతుంది చూడండి. ఓకే వచ్చేసింది చూసారా, సిఎస్ రెడ్డి ఓఆర్జీ పోస్టెడ్ ఏ న్యూ అసైన్మెంట్ వయా ఏ పజిల్. కాపీ ఆఫ్ అని వచ్చింది. ఇక్కడ మీకు కావాలంటే మనకి రాదు, ఏదో భాషలో ఉంది, రష్యన్ భాష అనుకుంటా. కావాలంటే మీరు మార్చుకోవచ్చు. అండ్ చూసారు కదా ఎలా వచ్చేసిందో. సో ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్కి ఎలా వస్తుంది అండ్ స్టూడెంట్ ఎలా సబ్మిట్ చేస్తాడు అనేది స్టూడెంట్ పార్ట్లో చెప్తాను. అయితే టీచర్స్కి కూడా తెలియాలి కదా, అంటే ఆ డెమో తెలియాలి కదా, సబ్మిట్ చేసినప్పుడు దాన్ని ఎలా చేంజ్ చేయాలి అదే. సో ప్రస్తుతానికి అయితే లైట్గా ఇస్తాను అందుకే. పార్ట్ 2లో అయితే స్టూడెంట్స్కి అది కన్ఫర్మ్గా మొత్తం స్టూడెంట్స్కి నేను ఫుల్ ట్యూటోరియల్ చాలా బాగా చెప్తాను ఇలాగే. సో చూసారు కదా వీడియో ఎలా క్రియేట్ అయిపోయింది. ఇంకా మనకి కావాలంటే ప్రివ్యూ ఇన్ స్టూడెంట్ మోడ్, స్టూడెంట్ ఎలా చూస్తాడు ఇది స్టూడెంట్ చూసేది. అంటే స్టూడెంట్ లింక్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది అనమాట. చూసారు కదా ఎలా వచ్చిందో, స్టూడెంట్ వ్యూ అనమాట ఇది. అంటే స్టూడెంట్ అసైన్మెంట్ ఉంది కదా, ఇది మేము క్లిక్ చేసినప్పుడు ఇలా వస్తుంది. స్కిప్ చేయలేడు వీడియో అంతాను, కావాలంటే వెనక్కి పెట్టుకోగలడు వీడియోని, పాస్ చేసుకోగలడు. స్కిప్ చేయడం నేను ఆపేసాను కదా, పెద్ద చేసుకోవచ్చు ఇమేజ్ని. సో పెట్టుకోవచ్చు కదా. ఇఫ్ ప్లేబ్యాక్ డజంట్ స్టార్ట్ అంటే కొంచెం స్లోగా ఉంది బేబీకి, సో కొంచెం టైం పడుతుంది, నెట్స్ కొంచెం స్లోగా ఉంది అనుకోండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ కావాలంటే ప్లే చేసుకోవచ్చు, కావాలంటే వెనక్కి వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మై క్లాసెస్ గ్రేడ్ బుక్ కంటెంట్, ఇలా 3 just free to contact me here in our website csready.org. ఆ వెబ్సైట్లో మీరు కావాలంటే మాతో చాట్ చేయొచ్చు, టైప్ యువర్ మెసేజ్, మీరు మాతో డైరెక్ట్గా చాట్ చేయొచ్చు, లేదా కింద కామెంట్స్లో తెలపండి. చూసారు కదా వీడియో అవుతుంది, కొంచెం పెద్దగానే ఉంది, 1 minute 22 seconds. దీని అయితే ఎదురుగా పెట్టడానికి కుదరదు ఎందుకంటే అలా ఆప్షన్ ఇచ్చాను. సో స్టూడెంట్స్ దాన్ని ఎదురు స్కిప్ చేయండి. అండ్ ఇక్కడ మీకు కాంటెంట్ ఉంటుంది, లేదా గ్రేడ్ బుక్ ఉంటుంది, మై క్లాసెస్ ఏమి ఉంటాయి, ఇది అకౌంట్ అన్నమాట. సో మీరు ఇక్కడ 20 స్టోరేజ్ అంటే 20 వీడియోస్ స్టోర్ చేసుకోవచ్చు దీంట్లో. మీరు బయటికి తీసేయాలి తర్వాత ఎలాగైనా వీడియోస్ డిలీట్ చేస్తారు కదా. అండ్ మీకు ఇంకా రిఫర్ టు ఎల్ స్పేస్, మీరు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా రిఫర్ చేయండి, వాళ్ళు లాగిన్ అంటే మీకు స్పేస్ పెరుగుతుంది. సో అంటే
ఇది ఒక్కటే దీనికి డ్రాబ్యాక్. 20 వీడియోస్ని కేవలం మీరు యాడ్ చేసుకోగలరు, 20 వీడియోస్ని యాడ్ చేసుకోగలరు. నాకు తెలిసి ఈ వీడియో మీకు కొంచెం లెందీగా అనిపించవచ్చు, బట్ ఐ థింక్ ఇట్స్ విల్ బి సో హెల్ప్ఫుల్. ఓకే ఐ యామ్ ఫర్గెటింగ్ ఇంపార్టెంట్ థింగ్స్, సారీ సార్. సో ఫస్ట్ నేను గూగుల్ క్లాస్ రూమ్కి వెళ్తున్నాను. సో ఇప్పుడు నేను ఒక స్టూడెంట్గా లాగిన్ అవుతున్నాను అనమాట. ఓకే, స్టూడెంట్గా లాగిన్ అవుతున్నాను. చేంజ్ చేస్తా, సంథింగ్ లైక్ ఓకే ఓకే, దాంతో సైన్ ఇన్ చేశాను. సో స్టూడెంట్ ఎలా ఉంటుంది ఫుల్ ఇంటర్ఫేస్ నేను చెప్తానైతే మనకు ముందు ఇప్పుడు అది కాదు మనకు కావాల్సింది. ముందుగా ఈ ఎలాగా స్టూడెంట్ ఎలా లాగిన్ చేస్తారని పార్ట్ 2 చెప్తానైతే నేను డెమో చూపిస్తున్నాను అనమాట. ఓకే, ఇది కూడా జాయిన్ క్లాస్ కొట్టినప్పుడు అతను క్లాస్ కోడ్ని ఎంటర్ చేయాలి. క్లాస్ కోడ్ ఇది అనమాట. వారికి కావాలంటే క్లాస్ కోడ్ షేర్ చేయొచ్చు, లేదా వారి డివైస్ తీసుకుని యాక్సెస్ చేయొచ్చు. ఇతనప్పుడు ఆ అకౌంట్తో తను ఏ ఫోన్లోనైనా టీవీలోనైనా చూడొచ్చు. అదే చూసారు. ఇక్కడ ఇంకో విషయం చూడండి, ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ మీకు కోడ్ అనేది కనిపించట్లేదు. సో ఇంకా ఎవరు మీ క్లాస్కి రాలేరు. నన్ను అడగొచ్చు, మరి కోడ్ని మీరు అతనికి షేర్ చేస్తున్నారు కదా, అతను చేసేయగలరు అంటే. కోడ్ షేరింగ్ చేయడం అంటే అతను డివైస్ తీసుకొని సీక్రెట్గా కోడ్ కొట్టండి. సీక్రెట్గా కోడ్ కొట్టినప్పుడు అతనికి కోడ్ తెలియకుండా చూసుకోండి. అప్పుడు ఆ స్టూడెంట్ అనేవాడికి అది ఎలా అయిందో తెలియదు, కానీ అతను దీంట్లో లాగిన్ అవ్వాలంటే తన జీమెయిల్ వాడాలి. మరి అతని జీమెయిల్ అతని స్టూడెంట్స్కి ఇచ్చేయాలంటే నేనేం చేయాలి? అతను అలా చాలామంది ఇవ్వరు కదా, అలా ఈ జీమెయిల్స్ అలా ఇచ్చేయరు కదా. ఇచ్చేస్తే కదా చూసారు కదా స్టూడెంట్ది. అండ్ అతను ఎలా ఫుల్ ఇంటర్ఫేస్ నేను స్టూడెంట్స్కి చెప్తాను. అండ్ ఫోన్లో కూడా ఎలా యాక్సెస్ చేయాలి, ఎలా ఉంటుందని చెప్తాను. చూసారు కదా ఇలా వచ్చింది. ఇప్పుడు అతను మార్క్ యాజ్ డన్ అని కొట్టినప్పుడు యువర్ వర్క్ అనమాట. ఇప్పుడు మీరు వర్క్ చేసేసినట్టు వస్తుంది. ఇంట్లోకి వెళ్తాను, నేను స్టార్ట్ ఇస్తాను. ఇది ఇన్స్టిట్యూషన్స్ అనమాట, నేను అర్థం ఏదో చెప్పడానికి. సో చూసారు కదా, గట్ ఇట్. ఓకే, క్లాస్ రూమ్, క్లాస్ వర్క్, పీపుల్లో చూసారు కదా నా స్టూడెంట్ పేరు వచ్చింది. సో అతను మీరు ఈమెయిల్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, ఉంచవచ్చు. కావాలంటే ఈమెయిల్ స్టూడెంట్ సపరేట్ ఈమెయిల్ స్టూడెంట్స్ ఈమెయిల్ చేయొచ్చు, అలాగనమాట. మీరు కావాలంటే ఇక్కడ టీచర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క క్లాస్లో మీకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ టీచర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు వీడియో అప్లోడ్ చేయాలనుకుంటే ఇలా చేయొచ్చు. అండ్ ఎట్ పజిలే నాకు తెలిసి కొంచెం మీకు డిఫరెంట్గా ఉన్నా నాకు ఏదైనా కామెంట్ చేయండి మీకు డిఫికల్ట్గా ఉంటే. సో ఇప్పుడు అతను మీరు క్లిక్ చేశాడు అనుకోండి ఆ వీడియో. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అతను వీడియో క్లిక్ చేసినప్పుడు అతనికి కూడా ఎట్ పజిల్ అకౌంట్ ఉండాలి ఫ్రెండ్స్, ఖచ్చితంగా. ఇక్కడ నాకైతే ఓఆర్జీలో వచ్చేస్తుంది. అది నేనేం మార్చుకోవాలి. ఆ స్టూడెంట్ ఎలా చేయాలి, స్టూడెంట్కి ఎలా లాగిన్ అవ్వాలంటే నేను తర్వాత చెప్తాను ఫ్రెండ్స్ మీ పార్ట్ 2 వీడియోలో. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నాకు తెలిసి మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. లెందీ అయినా ఐఎమ్ సారీ, మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలని ట్రై చేశాను. వీడియో నేను సెక్షన్స్గా డివైడ్ చేశాను. కావాలంటే మీరు ఆ వీడియోని సెక్షన్స్లో ఏ సెక్షన్ కావాలంటే సెక్షన్ డౌట్ ఉంటే చూడొచ్చు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మాతో డైరెక్ట్గా చాట్ చేయొచ్చు ఫ్రమ్ అవర్ వెబ్సైట్. ఓకే, వెబ్సైట్లో చాలా కూల్ స్టఫ్ ఉంది. మీరు మా వెబ్సైట్ని విజిట్ చేయొచ్చు. అండ్ ఇట్స్ ఫ్రీ వెబ్సైట్. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు బోల్డ్ అని యూట్యూబ్ ఛానల్ దొరికితే సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.